Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we are going to discuss December 7th current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ పరీక్షా పే చర్చ. పరీక్షా పే చర్చ. పరీక్షా పే చర్చ జనవరి 2026లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్వహించబోతా ఉంది. ఇక్కడ పరీక్షా పే చర్చ అనేది ఇది చాలా ఫేమస్ ఇనిషియేటివ్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి ఒక ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. మనము ఇటీవల వార్తల్లో ఎక్కువగా చూస్తూ ఉన్నాం పరీక్షా పే చర్చ. దానికి కారణం ఇటీవల పరీక్షా పే చర్చ ఒక గిన్నిస్ రికార్డు కూడా సృష్టించింది. ఫస్ట్ ఆ రికార్డు ఏంటి అని తెలుసుకునే ముందు ఈ పరీక్షా పే చర్చ అంటే ఏంటి, ఇది అసలు ఫస్ట్ ఎప్పుడు మొదలైంది, దీని యొక్క ముఖ్య ఉద్దేశము మెయిన్ టార్గెట్ ఏంటి అన్న విషయాలు మనం తెలుసుకోవాలి. పరీక్షా పే చర్చ అనేది ఒక ఇనిషియేటివ్. దేనికి సంబంధించింది అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఎగ్జామ్స్ అంటే భయపడుతూ ఉంటారు, స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ స్టూడెంట్లలో ఎగ్జామ్స్ పట్ల స్ట్రెస్ను పోగొట్టాలి, ఎగ్జామ్స్ పట్ల భయాందోళనను పోగొట్టాలి అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి ఆలోచన ఇది. 2018లో ఫస్ట్ టైం దీన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పుడు 2026లో అంటే నెక్స్ట్ ఇయర్ 2026 జనవరిలో 9th ఎడిషన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్వహించబోతా ఉంది. ఈ పరీక్షా పే చర్చలో భాగంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు స్టూడెంట్సు, టీచర్సు, పేరెంట్స్తో మాట్లాడతారు. ఎగ్జామ్స్ అంటే భయం పోగొడతారు. మరి ఇందులో ఎవరు ఎలిజిబుల్, ఎంతమంది పాల్గొంటారు అంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే. కొంతమంది స్టూడెంట్స్ని గుర్తించి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక పరీక్షా పే చర్చ 8th ఎడిషను ఈ సంవత్సరం జరిగింది. 8వ ఎడిషను 2025 ఫిబ్రవరిలో జరిగింది. అప్పుడు ఒక గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఈ 8వ పరీక్షా పే చర్చ గిన్నిస్ రికార్డు సృష్టించింది. అదేంటి అంటే ఒకే నెలలో 3.53 crore రిజిస్ట్రేషన్స్, ఒకే నెలలో 3.53 కోట్ల రిజిస్ట్రేషన్స్ ఆ మై గవర్నమెంట్ పోర్టల్లో ఈ పరీక్షా పే చర్చ కోసము రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. తద్వారా ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. ఇక 9th ఎడిషన్ జనవరి 2026లో జరగబోతా ఉంది. మరి ఎవరు ఎలిజిబుల్, ఇందులో ఎవరు ఎలిజిబుల్ అంటే 6th నుంచి 12th క్లాస్ చదివే స్టూడెంట్స్. ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఒక కాంపిటీషన్ నిర్వహిస్తారు. మై గవర్నమెంట్ పోర్టల్, మై గవర్నమెంట్ అనేది ఇది ఒక గవర్నమెంట్ వెబ్సైట్. ఒక ఆన్లైన్ కాంపిటీషన్ నిర్వహిస్తుంది స్టూడెంట్స్కి. అందులో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎంసీక్యూలు ఉంటాయి. ఆ ఎంసీక్యూలు ఆన్లైన్ కాంపిటీషన్లో రిజిస్టర్ చేసుకొని ఆ టెస్ట్ రాసిన తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళని ఈ యొక్క చర్చకు ఆహ్వానిస్తారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 6th నుంచి 12th క్లాస్ స్టూడెంట్స్. ఇందులో పేరెంట్స్ పాల్గొంటారు, టీచర్సు, స్టూడెంట్స్ ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ, భారతదేశంలో ఉన్న అందరినీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇక 9th ఎడిషన్ గుర్తుపెట్టుకోండి 2026లో జరగబోతా ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ జనవరి 2026 పరీక్షా పే చర్చ. మరి పరీక్షా పే చర్చ కోసం ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అనేవి జనవరి 11th వరకు జరగబోతూ ఉన్నాయి. 2026 జనవరి 11th వరకు జరగబోతూ ఉన్నాయి. సో రిజిస్టర్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. డిసెంబర్ 1న మొదలైన ఈ రిజిస్ట్రేషన్స్ డిసెంబర్ 1st నుంచి జనవరి 11th వరకు జరగబోతూ ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్గా ఈ యొక్క లక్ష్యం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, గ్లోబల్ ఎనర్జీ లీడర్స్ సమ్మిట్ 2025. గ్లోబల్ ఎనర్జీ లీడర్స్ సమ్మిట్ 2025 ఇదొక సదస్సు. ఇండియాలో ఈ యొక్క క్లీన్ ఎనర్జీని ఎలా డెవలప్ చేయాలి, రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తి వనరులు, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, అటువంటి వాటిని ఎలా డెవలప్ చేయాలి అని చెప్పేసి ఈ అంతర్జాతీయ ఎనర్జీ లీడర్ల సదస్సు ఒడిశాలోని పూరిలో ఇవాళ ముగిసింది. డిసెంబర్ 5న ప్రారంభమైంది. డిసెంబర్ 5th నుంచి డిసెంబర్ 7th వరకు జరిగింది. దీన్ని ప్రారంభించిన వారు ఒడిషా చీఫ్ మినిస్టర్ మోహన్ మాజీ గారు, అలానే యూనియన్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్టర్, ఈ యొక్క పునరుత్పాదక శక్తి వనరుల మంత్రిత్వ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారు ఈ సమ్మిట్ని ప్రారంభించారు. ఇది ముగిసింది. మరి ఇక్కడ ఏం చర్చించారు అంటే మెయిన్గా ఈ యొక్క సమ్మిట్ ముఖ్య ఉద్దేశము ఇండియాలో ఈ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టారు ఏ విధంగా డెవలప్ చేయాలి, వివిధ రాష్ట్రాలలో ఏ విధంగా దీన్ని డెవలప్ చేయాలని చెప్పేసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. సో మెయిన్గా మనకి ఇలాంటి సమ్మిట్ వార్తల్లో ఉన్నప్పుడు భారతదేశము
ఏ విధంగా పునరుత్పాదక శక్తి వనరుల విషయంలో దూసుకొని పోతా ఉందో కొన్ని కీలకమైన పాయింట్స్ తెలుసుకోవాలి. మనం ప్రీవియస్ క్లాస్లో కూడా తెలుసుకున్నాం. ఇండియా సోలార్ ఎనర్జీ జనరేషను, విండ్ ఎనర్జీ జనరేషన్లో ఇప్పుడు వరల్డ్లోనే 3rd ప్లేస్లో ఉంది, ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. ఏ విషయంలో అంటే సోలార్ ఎనర్జీ ఉత్పత్తి కావచ్చు, ఈ యొక్క విండ్ పవన శక్తి ఉత్పత్తిలో 3rd ప్లేస్లో ఉంది. 1st ప్లేస్లో చైనా ఉంది, 2nd USA ఉంది. ఇక సోలార్ ఎనర్జీ మన క్లీన్ ఎనర్జీ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో, మన పునరుత్పాదక శక్తి వనరులు, స్వచ్ఛమైన ఇంధనాలలో అగ్రస్థానంలో సోలార్ ఉంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నవంబర్ 2025 నాటికి సుమారుగా 130 గిగావాట్ సోలార్ ఎనర్జీని మనం ఆల్రెడీ ఉత్పత్తి చేసాం, ఇన్స్టాల్ చేసాం. ఇక సెప్టెంబర్ 30, 2025 నాటికి మన యొక్క టోటల్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ, భారతదేశం యొక్క మొత్తం విద్యుత్ ఉత్పత్తి సుమారుగా 500.89 గిగావాట్. సెప్టెంబర్ 30, 2025 నాటికి. అందులో ఈ యొక్క క్లీన్ ఎనర్జీ రిసోర్సెస్ తీసుకుంటే, క్లీన్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ వస్తాయి, న్యూక్లియర్ ఎనర్జీ కూడా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్, క్లీన్ ఎనర్జీ రిసోర్సెస్. ఇప్పుడు న్యూక్లియర్ ఎనర్జీ ఉంది. న్యూక్లియర్ ఎనర్జీ అనేది అది రెన్యూబుల్ ఎనర్జీ కాదు, బట్ క్లీన్ ఎనర్జీ. అంటే ఏంటి? న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఈ థోరియము, యురేనియం నిల్వలు కనుక ఆ రిసోర్సెస్ అయిపోయినట్టయితే వాటిని మళ్ళీ మనం ఉత్పత్తి చేయలేము. అంటే ఇది రెన్యూబుల్ ఎనర్జీ కాదు, బట్ క్లీన్ ఎనర్జీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఈ సెప్టెంబర్ 30, 2025 నాటికి మనం ఉత్పత్తి చేసిన 500.89 గిగావాట్ ఎలక్ట్రిసిటీలో క్లీన్ ఎనర్జీ రిసోర్సెస్, ఇందులో రెన్యూబుల్ వస్తుంది, న్యూక్లియర్ వస్తుంది. సుమారుగా 256 గిగావాట్ మనం ఉత్పత్తి చేసాము. అంటే ఏంటి? ఈ 500.89లో 256 అంటే నియర్లీ 51%, 51కి పైగా శాతము మనం ఆల్రెడీ ఈ యొక్క స్వచ్ఛమైన ఇంధనాలు, క్లీన్ ఎనర్జీ నుంచి ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. అంటే ఏంటి? మనం టార్గెట్ పెట్టుకున్నాం కదా. మనం ఏం టార్గెట్ పెట్టుకున్నాము? మన యొక్క విద్యుత్ ఉత్పత్తిలో, మన టోటల్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీలో 50% అనేది మనము క్లీన్ ఎనర్జీ రిసోర్సెస్ నుంచే ఉత్పత్తి చేయాలి. అంటే ఇప్పుడు ఆ లక్ష్యాన్ని మనం సాధించేసినాం. 51% అంటే మనం ఆ లక్ష్యాన్ని సాధించాం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక సోలార్ అయితే అగ్రస్థానంలో ఉంది, ఆ విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక ఇంకొక టార్గెట్ కూడా పెట్టుకున్నాం మనము. 2030 నాటికి 500 గిగావాట్ క్లీన్ ఎనర్జీ రిసోర్సెస్ని ఉత్పత్తి చేయాలి. అంటే నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్, శిలాజేతర ఇంధన ఉత్పత్తి మనం చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నాం. ఇక 2070 నాటికి నెట్ జీరో ఎమిషన్స్ కూడా సాధించాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం. అంటే ఏంటి? 2070 నాటికి మన కర్బన ఉద్గారాలు 0 అవ్వాలి అని చెప్పేసి టార్గెట్లు పెట్టుకున్నాం. ఇది మనకి గ్లోబల్ ఎనర్జీ లీడర్ సమ్మిట్ 2025, ఒడిషా, పూరి. నెక్స్ట్ వన్, ఇండియాలో ఫారిన్ యూనివర్సిటీల క్యాంపస్లు, భారతదేశంలో విదేశీ యూనివర్సిటీల క్యాంపస్లు. 2026లో ఇండియాలో క్యాంపస్లను ప్రారంభించనున్న యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా, విక్టోరియా యూనివర్సిటీ. 2026లో ఇండియాలో క్యాంపస్లను ప్రారంభించిన యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా, విక్టోరియా యూనివర్సిటీ. ఇన్ 2026 యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా అండ్ విక్టోరియా యూనివర్సిటీ గోయింగ్ టు సెటప్ క్యాంపసెస్. ఫస్ట్ ఇక్కడ భారతదేశంలో విదేశీ యూనివర్సిటీల క్యాంపస్లను ఎందుకు ఏర్పాటు చేయాలి? మనకి న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ 2020, జాతీయ విద్యా విధానం 2020 కింద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషను విదేశీ యూనివర్సిటీలను ఎంకరేజ్ చేస్తుంది, ప్రోత్సహిస్తుంది. భారతదేశంలో క్యాంపస్లను ఏర్పాటు చేసి ఈ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ని డెవలప్ చేయాలి, ఉన్నత విద్యను అభివృద్ధి చేయాలి అని చెప్పేసి. అయితే ఇండియాలో ఈ క్యాంపస్ను ఏర్పాటు చేయడానికి యూజీసీ కొన్ని రెగ్యులేషన్స్ ఫాలో అవుతుంది, కొన్ని నియమ నిబంధనలు. ఆ నియమ నిబంధనల కింద అనుమతిస్తుంది. ఆ నియమ నిబంధనలు ఏంటివి అంటే యూజీసీ రెగ్యులేషన్స్ 2023. ఏం చెప్తుంది ఇది? ఈ ఫారిన్ హయ్యర్ ఎడ్యుకేషనల్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇండియాలో క్యాంపస్లను ఏర్పాటు చేయడానికి అనుమతిస్తుంది ఈ రెగ్యులేషన్స్ 2023. మరి ఈ యూజీసీ రెగ్యులేషన్స్ 2023 కింద యూజీసీ 4 దేశాలకు చెందిన 13 విదేశీ యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చింది భారతదేశంలో క్యాంపస్ను ఏర్పాటు చేయడానికి. అండర్ యూజీసీ రెగ్యులేషన్స్ 2023, యూజీసీ గ్రాంట్స్ అండ్ అప్రూవల్ టు 13 ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ విచ్ బిలాంగ్స్ టు 4 కంట్రీస్. అవి ఏవేవి అంటే ఆస్ట్రేలియా, యూకే, అమెరికా, ఇటలీ. ఆస్ట్రేలియా,
యూకే, అమెరికా, ఇటలీ ఈ 4 కంట్రీలకు చెందిన 13 ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ని మీరు ఇండియాలో ఏర్పాటు చేసుకోవచ్చు ఈ యూజీసీ రెగ్యులేషన్స్ 2023 కింద అని చెప్తుంది. మరి ఇప్పుడు ఈ యూజీసీ రెగ్యులేషన్స్ కింద ఆస్ట్రేలియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా, విక్టోరియా యూనివర్సిటీ 2026 మిడ్లో ఏర్పాటు చేయబోతూ ఉన్నాయి. మరి అసలు ఇప్పుడు ఫస్ట్ ఇండియాలో యూజీసీ రెగ్యులేషన్స్ 2023 కింద భారతదేశంలో క్యాంపస్ను ఏర్పాటు చేసిన మొదటి విదేశీ యూనివర్సిటీ ఏది? అండర్ యూజీసీ రెగ్యులేషన్స్ 2023 ద ఫస్ట్ ఫారిన్ యూనివర్సిటీ టు సెటప్ ఎ క్యాంపస్ ఇన్ ఇండియా ఏది అంటే యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్. యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్. ఇది ఈ సంవత్సరం ఆగస్టులో మనం డిస్కస్ చేసుకున్నాం. ఆగస్టు 2025లో హర్యానాలోని గురుగ్రామ్లో క్యాంపస్ను ప్రారంభించింది. ఇది మొదటిది ఇండియాలో క్యాంపస్ను ప్రారంభించిన మొదటి విదేశీ యూనివర్సిటీ ఈ యూజీసీ రెగ్యులేషన్స్ కింద ఇది. మరి అలానే యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్, యూకేకు చెందిన యునైటెడ్ కింగ్డమ్ కంట్రీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్ బెంగళూరులో క్యాంపస్ను 2026లో ప్రారంభించబోతా ఉంది. బెంగళూరులో 2026లో క్యాంపస్ను ప్రారంభించబోతోంది. అంటే ఇప్పటికి ఎన్నైనాయి? 2 యూనివర్సిటీలు. ఈ 2 యూనివర్సిటీలు అలానే ఇప్పుడు ఆస్ట్రేలియాకు చెందిన ఈ 2 యూనివర్సిటీలు. సో ఓవరాల్గా 4 యూనివర్సిటీస్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికీ క్యాంపస్లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాయి. మరి ఇప్పుడు ఆస్ట్రేలియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఇండియాలో ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉంది అంటే 2 ప్లేసెస్లో, చెన్నై, ముంబై. ఈ చెన్నై, ముంబైలో 2 క్యాంపస్లు ఏర్పాటు చేయబోతోంది యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా. ఇండియాలో 2 ప్లేసెస్లో 2 సిటీలలో 2 క్యాంపస్లను ఒకేసారి ఏర్పాటు చేయబోతా ఉన్న యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక విక్టోరియా యూనివర్సిటీ వచ్చేసి ఇది కూడా హర్యానాలోని గురుగ్రామ్లో క్యాంపస్ను ఏర్పాటు చేయబోతా ఉంది. మరి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సిటీ, అలానే అదే ఆస్ట్రేలియా కంట్రీకి చెందిన ఉల్లాంగాంగ్ యూనివర్సిటీ ఇటీవల గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో క్యాంపస్లను ప్రారంభించాయి. మరి ఇవి యూజీసీ రెగ్యులేషన్స్ కింద ఏర్పాటు చేయలేదు. గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ప్రారంభించిన క్యాంపస్లు ఏవైతే ఉన్నాయో డీకిన్ యూనివర్సిటీ, ఉల్లాంగాంగ్ యూనివర్సిటీ, ఇవి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ అప్రూవల్ ఇస్తే, ఆమోదం ఇస్తే ఏర్పాటు చేశాయి. బట్ యూజీసీ రెగ్యులేషన్స్ అయితే మాత్రం ఈ యూకేకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్, యూకేకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్, ఆస్ట్రేలియాకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా, విక్టోరియా యూనివర్సిటీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఆపరేషన్ కవచ్. స్టేట్ కరెంట్ అఫైర్స్. తెలంగాణ, హైదరాబాద్లో ఆపరేషన్ కవచ్. తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేసింది, ఆపరేషన్ కవచ్. ఈ ఆపరేషన్ కవచ్లో భాగంగా హైదరాబాద్ సిటీలో ఈ యొక్క శాంతి భద్రత సమస్యలు తలెత్తుకోకుండా యాంటీ సోషల్ యాక్టివిటీస్ని అరికట్టాలి. ముఖ్యంగా ఈ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఈ యొక్క యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, రౌడీ షీటర్స్, ఇటువంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి అని చెప్పేసి ఏకకాలంలో 5,000 పోలీసుతో 5,000 మంది పోలీసులతో ఆకస్మిక తనిఖీలు, రైడ్స్ చేశారు. సో ఇది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో జరిగింది. ఇది ఒకేసారి ఈ స్థాయిలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ చరిత్రలో అట్ ఏ టైం 5,000 పోలీసులు పాల్గొనడం ఇదే తొలిసారి. సో ఆపరేషన్ కవచ్ హైదరాబాద్ శాంతి భద్రతలకు సంబంధించినది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 75 వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాల నిర్మాణము. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 75 వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ని నిర్మించాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. దీనికి సంబంధించి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు ప్రకటించారు. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది నెంబర్లు చాలా ఇంపార్టెంట్. ఎన్ని వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలు అంటే 75. ఇక స్వచ్ఛతను, క్లీన్లీనెస్ను ప్రమోట్ చేయాలి, ఈ క్లీన్లీనెస్ను ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ క్లీన్లీనెస్ కోసము ఆల్రెడీ కొన్ని ఇనిషియేటివ్స్ చేపట్టింది. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అని చెప్పేసి ఈ స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర క్యాంపెయిన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎవ్రీ థర్డ్ సాటర్డే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతి 3వ శనివారము కూడా
ప్రతి 3వ శనివారము స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవంగా నిర్వహిస్తూ ఉంది. ఎవ్రీ 3rd సాటర్డేని స్వచ్ఛ ఆంధ్ర డేగా కండక్ట్ చేస్తూ ఉంది. మరి అలానే ఇటీవల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ను కూడా లాంచ్ చేసింది. మనం డిస్కస్ చేసుకున్నాం స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్. ఈ స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ అనేవి యాన్యువల్ అవార్డ్స్. అంటే ఏంటి? ఎవ్రీ ఇయర్ ఇచ్చే అవార్డ్స్. ఎవ్రీ ఇయర్ ఇచ్చే అవార్డ్స్. భారతదేశంలో తొలిసారిగా క్లీన్లీనెస్ను ప్రమోట్ చేయడం కోసం, స్వచ్ఛతను ప్రమోట్ చేయడం కోసము ఒక స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసిన అవార్డులు ఏ రాష్ట్రము అంటే ఆంధ్రప్రదేశ్. ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ని అక్టోబర్ 6న విజయవాడలో ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ప్రజెంట్ చేయడం జరిగింది స్వచ్ఛ ఆంధ్ర అవార్డు. గుర్తుపెట్టుకోండి, ఇవి యాన్యువల్ అవార్డ్స్, ప్రతి సంవత్సరం ఇచ్చే అవార్డ్స్. వీటిని 2 లెవెల్లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ క్లీన్లీనెస్ కోసం, స్వచ్ఛత కోసం కృషి చేస్తారో స్టేట్ లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో, అలానే జిల్లా స్థాయిలో ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవరికి అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది అంటే ఇన్స్టిట్యూషన్స్కి, అంటే సంస్థలు, ఏ సంస్థలు అయితే కృషి చేసి ఉంటాయో, అలానే కమ్యూనిటీస్, ఏ ప్రజలైతే కృషి చేసి ఉంటారో, అలానే ఇండివిజువల్స్, వ్యక్తులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇండివిజువల్స్కి, కమ్యూనిటీస్కి, ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్. సో ఇవి స్వచ్ఛ ఆంధ్రాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, కృష్ణవేణి సంగీత నీరాజనం ఫెస్టివల్ 2025. కృష్ణవేణి సంగీత నీరాజనం ఫెస్టివల్ 2025. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, ఈ యొక్క పర్యాటక మంత్రిత్వ శాఖ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కర్ణాటిక్ మ్యూజికల్ ఫెస్టివల్ని నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో డిసెంబర్ 6న లాంచ్ చేసింది. 2 రోజుల పాటు జరిగింది. డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 7 వరకు జరిగింది. ఇది కర్ణాటిక్ మ్యూజిక్ ఫెస్టివల్ అని చెప్పవచ్చు. ఇక్కడ మనకి ఆర్ట్ అండ్ కల్చర్లో చదువుతాం. జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆర్ట్ అండ్ కల్చర్ అనేది మనకి చాలా కీలకం. ఇందులో హిందుస్థానీ మ్యూజిక్, కర్ణాటిక్ మ్యూజిక్ ఉంటుంది. హిందుస్థానీ మ్యూజిక్ అంటే నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఫాలో అయ్యే ఒక మ్యూజిక్. కర్ణాటిక్ మ్యూజిక్ అంటే మన సదరన్ ఇండియా, మనం యూజ్ చేసే ఫ్లూట్, వీణ, తుంబుర, మృదంగము, ఇవన్నీ కూడా కర్ణాటిక్ మ్యూజిక్ కిందకు వస్తాయి. ఈ కర్ణాటిక్ మ్యూజిక్ని డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలని చెప్పేసి టూరిజం మినిస్ట్రీ, పర్యాటక మంత్రిత్వ శాఖ, కల్చర్ మినిస్ట్రీ సహకారంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈ యొక్క సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, అలానే ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ సహకారంతో 2 రోజుల పాటు విజయవాడలో నిర్వహించడం జరిగింది. డిసెంబర్ 6 నుంచి 7 వరకు. ఇక థీమ్ వచ్చేసి సెలబ్రేటింగ్ ద రిచ్నెస్ ఆఫ్ తెలుగు మ్యూజిక్ ట్రెడిషన్స్. సెలబ్రేటింగ్ ద రిచ్నెస్ ఆఫ్ తెలుగు మ్యూజిక్ ట్రెడిషన్స్. థీమ్ అనేది మీకు ఆప్షనల్, గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, అదర్వైజ్ అంత ఇంపార్టెంట్ అని కూడా మనం చెప్పలేం. బట్ ఎనీవే మనం ఛాన్స్ తీసుకోకూడదు కాబట్టి థీమ్ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఆర్బీఐ నుండి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హోదా పొందిన తొలి పేమెంట్స్ బ్యాంక్ ఫినో పేమెంట్స్ బ్యాంక్. పేమెంట్స్ బ్యాంక్, మనము పేమెంట్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అని చెప్పేసి ఇవి ఎకానమీలో చదువుతాం. ఇప్పుడు ఆర్బీఐ ఫినో పేమెంట్స్ అనే ఒక బ్యాంక్కి, ఇది ఒక పేమెంట్స్ బ్యాంక్, ఫినో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్కి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హోదా ఇచ్చింది. సో ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హోదా పొందిన ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇన్ ఇండియా టు గెట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టేటస్, దట్ ఈస్ ఫినో పేమెంట్స్ బ్యాంక్. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది డిఫరెన్షియేషన్, అసలు డిఫరెన్స్ పేమెంట్ బ్యాంక్స్ అంటే ఏంటివి, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అంటే ఏంటివి. దానికంటే ముందు ఫస్ట్ స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 2 పాయింట్లు గుర్తుండాలి. భారతదేశంలో మొదటి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అంటే క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో మొదటి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు. దీని హెడ్ క్వార్టర్స్ జలంధర్, పంజాబ్. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక భారతదేశంలో మొదటి పేమెంట్ బ్యాంక్ అంటే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్. ఇవి స్టాటిక్, మనకి జీకేలో హెల్ప్ అవుతాయి. ఇక ఇప్పుడు మనం కంపల్సరీ ఎకానమీలో తెలుసుకోవాల్సింది అసలు ఈ పేమెంట్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి డిఫరెన్స్ ఏంటి, ఎందుకు ఇప్పుడు దానికి ఆ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హోదా ఇవ్వడం జరిగింది ఆర్బీఐ. ఇవి 2 కూడా ఎకానమీలో మనకు చాలా ఇంపార్టెంట్. ఇవి డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ అని చెప్పవచ్చు. ఈ పేమెంట్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అనేవి డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్.
డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ అంటే మనకి జనరల్గా బ్యాంకులు అనేవి ఇప్పుడు ఎస్బీఐ ఇటువంటివి వీటి పరిధి ఎక్కువగా ఉంటుంది, చాలా సర్వీసులు అందిస్తాయి. లైక్ ఈ ఎస్బీఐ ఇటువంటివి ఏంటి, లోన్లు ఇస్తాయి, డిపాజిట్లు తీసుకుంటాయి, అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన లోన్స్, అవసరమైన రుణాలు అందిస్తాయి. సో వీటి జ్యూరిస్డిక్షన్ పెద్దది. కానీ డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ అంటే వీటి యొక్క పరిధి తక్కువ, కేవలం కొన్ని వర్గాల ప్రజలకు కొన్ని రకాల ప్రత్యేక సర్వీసెస్ అందించడం కోసమే వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, పేమెంట్ బ్యాంక్స్, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ రెండు కూడా డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్. Differentiated banks, the main objective is to provide the banking services to particular segment of people, particular section of people. మరి అందులో కూడా ఇప్పుడు పేమెంట్ బ్యాంక్ కంటే స్మాల్ ఫినాన్స్ బ్యాంకే చాలా పరిధి ఎక్కువ, పెద్దది. మరి అదేంటో తెలుసుకోవాలా. ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. పేమెంట్ బ్యాంక్స్ ఏం చేస్తాయి, ఇవి ఎలా ఏర్పాటయ్యాయి? ఇండియాలో పేమెంట్ బ్యాంక్స్ అంటేనే మనకు గుర్తు రావాల్సింది ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ కావచ్చు, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్స్ ఇటువంటివి. వీటిని ఏర్పాటు చేసింది ఏ కమిటీ రికమెండేషన్స్ అంటే నాచికేత్ మోర్ కమిటీ. నాచికేత్ మోర్ కమిటీ రికమెండేషన్స్. ఈ నాచికేత్ మోర్ కమిటీ అనేదాన్ని 2013లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేసింది. ఆ కమిటీ రికమెండేషన్స్ పేరిట ఇవి, ఆ కమిటీ రికమెండేషన్స్ వల్ల ఇవి ఏర్పాటయ్యాయి. మరి ఇవి ఏం చేస్తాయి పేమెంట్ బ్యాంక్స్? ఇవి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తాయి, డిమాండ్ డిపాజిట్స్. మనం డబ్బులు డిపాజిట్ చేయవచ్చు కానీ లోన్స్ ఇవ్వవు. గుర్తుపెట్టుకోండి, మనకి ప్రజలకి లోన్స్ ఇవ్వవు, క్రెడిట్ కార్డులు కూడా జారీ చెయ్యవు పేమెంట్ బ్యాంక్స్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆ డిపాజిట్లు కూడా ఒక కస్టమర్కి మ్యాక్సిమం 2 లక్షలు, ఒక కస్టమర్కి మ్యాక్సిమం 2 లక్షలు మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి, స్వీకరిస్తాయి. లోన్స్ ఇవ్వవు కాబట్టి ఇది ఒక డ్రాబ్యాకే. మనకి లోన్ కావాలంటే మనం పేమెంట్ బ్యాంకుకు పోయి లోన్ తెచ్చుకోలేము. అందుకోసమే స్మాల్ ఫినాన్స్ బ్యాంకు. ఈ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ కూడా ఇందాక చెప్పాను కదా, ఇది కూడా డిఫరెన్షియేటెడ్ బ్యాంకే. మరి ఇదేం చేస్తుంది? ఇది డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఎంత లిమిట్ అయినా డిపాజిట్స్ని, ఎంత డిపాజిట్ అయినా మనం చేయొచ్చు. అలానే లోన్స్ కూడా ఇస్తుంది. లోన్స్, రుణాలు ప్రజలకు ఇస్తుంది. లోన్స్ ఇచ్చినప్పుడు మన అవసరాలు తీరుతాయి. సో మెయిన్గా చెప్పాలంటే దీని ఆబ్జెక్టివ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఆర్థిక సమ్మిళితాన్ని సాధించాలి అన్నదే ముఖ్య ఉద్దేశము. మరి ఈ ఎప్పుడు అనౌన్స్ చేశారంటే 2014-15 యూనియన్ బడ్జెట్లో, 2014-15 యూనియన్ బడ్జెట్లో అనౌన్స్ చేశారు. ఇక మొదటి స్మాల్ ఫినాన్స్ బ్యాంకు 2016లో ఏర్పాటైంది, ఇందాక మనం డిస్కస్ చేసినది. సో మరి ఇప్పుడు పేమెంట్ బ్యాంక్స్ డిపాజిట్స్ ఇస్తాయి కదా, అది లైక్ విధంగా చెప్పాలి అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ దీనివల్ల అంతగా నెరవేరదు. కానీ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అనేవి లోన్స్ రైతులకి కావచ్చు, ఫార్మర్స్కి, స్మాల్ బిజినెసెస్, చిన్న చిన్న వ్యాపారులకి, ఉమెన్కి, మహిళలకి, అటువంటి వాళ్ళకి కూడా లోన్స్ ఇస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ ఫీనో పేమెంట్ బ్యాంక్కి ఈ హోదా రావడం వల్ల ఇది ఇంకా ప్రజలకి సర్వీసెస్ అందించడానికి హెల్ప్ అవుతుంది. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మరి ఒక పేమెంట్ బ్యాంకు స్మాల్ ఫినాన్స్ బ్యాంకుగా కన్వర్ట్ అవ్వాలంటే కొంత ఎలిజిబిలిటీ ఉంటుంది, ఊరికే ఇవ్వరు. అది కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఆ కండిషన్స్ ఏంటివంటే ఆ పేమెంట్ బ్యాంక్ అనేది తప్పకుండా ఇండియన్ ఓనర్షిప్ కంపెనీ అయి ఉండాలి. ఆ కంపెనీ ఇండియన్ ఓనర్షిప్, భారతీయుడే దాన్ని నిర్వహిస్తూ ఉండాలి. అలానే ఆ కంపెనీ ఆ బ్యాంక్ స్టార్ట్ అయ్యి మినిమం 5 years అయి ఉండాలి, అట్లీస్ట్ 5 years అయి ఉండాలి. సో దిస్ ఇస్ అబౌట్ differences between payment banks and small finance banks. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమిక్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. యూపీఐ ఆమోదం కోసం మరో 8 దేశాలతో భారతదేశం చర్చలు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, యూపీఐ సేవలు, మనం యూస్ చేసే ఫోన్పే, గూగుల్ పే, ఇవన్నీ కూడా యూపీఐ సర్వీసెస్, డిజిటల్ పేమెంట్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్, యూపీఐ సేవలను ఫారిన్ కంట్రీస్లో ఇంప్లిమెంట్ చేయాలి, ఫారిన్ కంట్రీస్లో ప్రవేశపెట్టాలి అని చెప్పేసి ఇండియా మరో 8 కంట్రీస్తో డిస్కషన్స్ చేస్తూ ఉంది. ఆ 8 కంట్రీసు ఈస్ట్ ఏషియా కంట్రీస్లో కూడా, ఈస్ట్ ఏషియా దేశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈస్ట్ ఏషియా, తూర్పు ఆసియాలోని కొన్ని దేశాలతో కూడా చర్చలు జరుపుతూ ఉంది. మరి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఫస్ట్, అసలు యూపీఐ సేవల్ని ప్రమోట్ చేసేది ఏది, ఇండియాలో ఏ సంస్థ బాధ్యతలు తీసుకుంటుంది, ఆల్రెడీ యూపీఐ సేవలు ఏ కంట్రీలలో ఉన్నాయి. ఇక మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు
కరీబియన్ కంట్రీ అయిన ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం కూడా మా దేశంలో యూపీఐ సేవలు పెడతాము అని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకునింది. బట్ ఇంకా ఆ ఒప్పందం అనేది పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. ఇక ఇటీవల జపాన్లో కూడా యూపీఐ సర్వీసెస్ని జపాన్లో కూడా ఇంట్రొడ్యూస్ చేయడం కోసము జపాన్కు చెందిన ఎన్టీటీ డేటా కంపెనీతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్, ఈ ఎన్పిసిఐకి అంతర్జాతీయ సంస్థ ఉంటుంది, ఒక బ్రాంచ్ టైపు. ఫారిన్ కంట్రీస్లో ఎన్పిసిఐకి ఒక బ్రాంచ్ ఉంటుంది. ఆ ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ ఎన్ఐపిఎల్ ఎన్టీటీ డేటాతో ఎంఓయూ కూడా కుదుర్చుకునింది. ఇక ఎన్పిసిఐ ఏం చేస్తుంది అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది 2008లో ఏర్పాటైంది. భారతదేశంలో యూపీఐ సేవలను అభివృద్ధి చేయాలి. హెడ్ క్వార్టర్స్ ముంబై మహారాష్ట్ర. మరి ఇప్పుడు యూపీఐ సర్వీసెస్ ఎక్కడ అమల్లో ఉన్నాయంటే ప్రస్తుతం 8 కంట్రీస్లో ఆల్రెడీ యూపీఐ సర్వీసెస్ అమల్లో ఉన్నాయి. ఇంకా ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఇంకా కంప్లీట్గా రాలేదు, ఇంకా జపాన్లో కూడా కంప్లీట్గా స్టార్ట్ కాలేదు. మరి ఆ 8 కంట్రీస్ తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రీవియస్ ఇయర్స్ యూపీఎస్సీ చూస్తే ఎలా అడిగాడంటే యూపీఐ సేవలు విదేశాల్లో ఉన్నాయి కదా, మరి ఏ దేశాల్లో ఆల్రెడీ అమల్లో ఉన్నాయని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చాడు యూపీఎస్సీలో. ఇక ఆ 8 కంట్రీస్ వచ్చేసి ఒకటి భూటాన్, సింగపూర్, ఖతర్, మౌరిషియస్, నేపాల్, యుఏఈ, శ్రీలంక, ఫ్రాన్స్. ఈ 8 కంట్రీస్లో ఆల్రెడీ యూపీఐ సర్వీసెస్ ఉన్నాయి. మరి యూపీఐ సర్వీసెస్ రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఆ దేశాల్లో పర్యటించే భారతీయ పర్యాటకులు ఇండియన్ టూరిస్టులు ట్రాన్సాక్షన్స్ మన యూపీఐ సేవలను పెంచి చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించి తీవ్రంగా అంతరించిపోతున్న రాబందులను విడుదల చేయనున్న బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ. ఈ బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ అస్సాంలో నెక్స్ట్ ఇయర్ జనవరి 2026లో తీవ్రంగా అంతరించిపోతా ఉన్న 6 రాబందులని విడుదల చేయబోతా ఉంది. అంటే వీటి యొక్క పాపులేషన్, వీటి యొక్క సంఖ్యను పెంచడం కోసము. మరి ఎక్కడ అంటే ఏ రాష్ట్రము? అస్సాంలో. సో ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాల్సింది రాబందులు. మనకి వల్చర్స్ అనేవి చాలా కీలకము. రాబందులు ఏమంటారు? వల్చర్స్. ఈ వల్చర్స్ అనేవి ముఖ్యంగా పార్సీ కమ్యూనిటీలో, పార్సీ మతస్థులకి ఇది చాలా ముఖ్యము. ఎందుకంటే ఆ పార్సీ కమ్యూనిటీలో ఎవరైనా మరణిస్తే ఆ సైలెన్స్ ఆఫ్ టవర్స్ అని ఒకటి ఉంటుంది. సైలెన్స్ ఆఫ్ టవర్స్ పైన డెడ్ బాడీలను పెడతారు. ఆ డెడ్ బాడీలని ఈ రాబందులు వచ్చి తినేస్తాయి. సో వాళ్ళకి ఆ మతం పరంగా, కల్చర్ పరంగా వాళ్ళకి చాలా కీలకము. అలానే వీటిని న్యాచురల్ స్కావెంజర్స్ అని కూడా పిలుస్తారు. రాబందులని న్యాచురల్ స్కావెంజర్స్ అంటే ఏంటి? ఇప్పుడు మన ఊర్లలో ఏదైనా ఎద్దులు, గేదెలు చనిపోతే వాటిని మనము ఊరి చివరి ఆడని పడేసి వస్తామనుకోండి, దానివల్ల డిసీజెస్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటాయి, వ్యాధులు. కానీ ఈ యొక్క రాబందులు ఏం చేస్తాయంటే ఆ డెడ్ బాడీల పైన పడి తినేసి మొత్తం తినడం వల్ల క్లీన్ చేస్తాయి, పర్యావరణానికి హాని కలిగించమని చెప్పవచ్చు. బట్ అటువంటి రాబందులు అంతరించిపోతూ ఉన్నాయి అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఏవైతే గేదెలు, ఈ ఆవులు వాడుతూ ఉంటామో వాటికి కొన్ని రకాల డ్రగ్స్ వాడతాం మనము, వెటర్నరీ డ్రగ్స్, ఔషధాలు. అందులో ముఖ్యమైనది డైక్లోఫినాక్ అనే డ్రగ్. ఇప్పుడు ఏదైనా మన గేదెకి సమస్య వచ్చిందనుకో, ఈ డైక్లోఫినాక్ మందు వాడతాం దాన్ని. బట్ ఆ డైక్లోఫినాక్ మందు వాడతామా? ఆ ఆవో గేదె చనిపోయిన తర్వాత దాన్ని పడేస్తామా? మరి అప్పుడు ఆవునో గేదెనో ఇవి తిన్నప్పుడు రాబందులు, ఆ డైక్లోఫినాక్ డ్రగ్ ఈ రాబందులకి బాడీలోకి పోవడం వల్ల ఈ రాబందుల కిడ్నీలు చెడిపోతూ ఉన్నాయి. సో ఇవి చచ్చిపోతూ ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి, డైక్లోఫినాక్ అనే ఒక డ్రగ్, కీటోప్రోఫెన్ అనే ఒక డ్రగ్ కూడా, ఈ కీటోప్రోఫెన్ అనే డ్రగ్ వల్ల కూడా ఇవి అంతరించిపోతూ ఉన్నాయి. అంటే హ్యాబిటాట్ లాస్, వీటి యొక్క ఆవాసాలు అంతరించిపోతూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఇండియాలో ఎన్ని రకాల వల్చర్ స్పీషీస్ ఉన్నాయంటే 9 రకాల వల్చర్ స్పీషీస్. గుర్తుపెట్టుకోండి, 9 రకాల రాబందు జాతులు. మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తప్పకుండా తెలుసుకోవాల్సింది ఆ 9 రకాల జాతులు ఏంటి. ఇప్పుడు బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ అస్సాంలో ఎన్ని విడుదల చేయబోతా ఉంది? అస్సాంలో 2 రకాల రాబందు జాతుల్ని, 2 టైప్స్ ఆఫ్ వల్చర్ స్పీషీస్ని ఇంట్రొడ్యూస్ చేయబోతా ఉంది. ఆ 2 జాతులకు చెందిన 6 రాబందులని విడుదల చేస్తుంది. మరి ఎందుకు విడుదల చేస్తుందంటే
అస్సాంలో ఈ వల్చర్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, ఈ రాబందుల్ని సంరక్షించడం కోసం కొన్ని ప్రత్యేకంగా సెంటర్లు ఉంటాయి. అక్కడ వీటిని విడుదల చేసి అక్కడ వీటి యొక్క సంఖ్యని పెంచుతారు. సో మరి ఇప్పుడు అవి 6 రాబందులు ఏవి అంటే 3 స్లెండర్ బిల్డ్ వల్చర్స్, 3 స్లెండర్ బిల్డ్ వల్చర్స్, 3 వైట్ రంప్డ్ వల్చర్స్, 3 వైట్ రంప్డ్ వల్చర్స్. మరి ఇప్పుడు మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది, ఫస్ట్ ఇండియాలో ఉన్న 9 వల్చర్ స్పీషీస్ తప్పకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనీసం పేర్లన్నా గుర్తుపెట్టుకోవాలి. వాటి ఐయుసిఎన్ స్థితి అవసరం లేకపోయినా మనకి మామూలుగా అయితే డెఫినెట్లీ అవసరము. ఇక ఆ 9 రకాల వల్చర్స్, ఆ 9 రకాల వల్చర్స్లో గుర్తుపెట్టుకోండి, మనకి 4 క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్లో ఉన్నాయి. 1, 2, 3, 4 అంటే ఏంటి? 4 రకాల రాబందు జాతులు తీవ్రంగా అంతరించిపోయే జాతులు ఉన్నాయి. 4 క్రిటికల్లీ ఎండేంజర్డ్, 1 ఎండేంజర్డ్ అంటే అంతరించిపోయే ప్రమాదంలో ఉంది, మరో 3 నియర్ థ్రెటెండ్ జాబితాలో ఉన్నాయి. నియర్ థ్రెటెండ్ అంటే ఇక ముప్పు దగ్గరలో ఉంది. సో ఎన్నైనాయి? 4, 5, 6, 7, 8. మరి మరొకటి లీస్ట్ కన్సర్న్, ఒక రాబందు జాతి మాత్రం లీస్ట్ కన్సర్న్ ఐయుసిఎన్ స్థితిలో ఉంది. అంటే ఏంటి? దాని గురించి పెద్దగా భయపడాల్సిన పని లేదు, దాని సంఖ్య చాలా ఉన్నాయి అని చెప్పేసి. సో మనం ఫస్ట్ ఇప్పుడు తెలుసుకోవాల్సింది, ఆ 4 క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఏవి అంటే, తీవ్రంగా అంతరించిపోయే జాబితాలో ఉన్నవి ఏవి అంటే, 1 వైట్ రంప్డ్ వల్చర్, మరొకటి స్లెండర్ బిల్డ్ వల్చర్, మరొకటి ఇండియన్ వల్చర్, దీని ఐయుసిఎన్ స్థితి గుర్తుపెట్టుకోండి జిప్స్ ఇండికస్, మరొకటి రెడ్ హెడెడ్ వల్చర్. ఇవి 4 కూడా క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఇక ఒక ఎండేంజర్డ్ వచ్చేసి ఈజిప్షియన్ వల్చర్, ఈజిప్షియన్ రాబందు అంతరించే ప్రమాదంలో ఉంది. మరి 3 నియర్ థ్రెటెండ్ వచ్చేసి, 1 బేర్డెడ్ వల్చరు, మరొకటి సినరియస్ వల్చరు, మరొకటి హిమాలయన్ గ్రిఫన్ వల్చర్. ఈ 3 కూడా వీటికి ముప్పు దగ్గరలో ఉంది, నియర్ థ్రెటెండ్. ఇక లీస్ట్ కన్సర్న్ వచ్చేసి గ్రిఫన్ వల్చర్. లీస్ట్ కన్సర్న్ అంటే దీని గురించి మనం బాధపడాల్సిన పని లేదు, సంఖ్య ఎక్కువగా ఉంది, గ్రిఫన్ వల్చర్. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు అస్సాంలోకి విడుదల చేయబోతున్నవి ఎప్పుడు విడుదల చేయబోతున్నారు? జనవరి 2026లో. అవి ఏవి? 3 స్లెండర్ బిల్డ్ వల్చర్స్, 3 వైట్ రంప్డ్ వల్చర్స్. మరి ఇవి ఏవి? రెండు కూడా క్రిటికల్లీ ఎండేంజర్డే కదా. తీవ్రంగా అంతరించిపోతున్న 2 రాబందు జాతులను విడుదల చేయబోతా ఉంది. ఇక మరి ఇటీవల వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్లో ఉంది. డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో తొలిసారిగా వల్చర్ సర్వేని రిలీజ్ చేసింది. ఫస్ట్ ఆల్ ఇండియా వల్చర్ సర్వే, మొట్టమొదటి ఆల్ ఇండియా వల్చర్ సర్వేని విడుదల చేసింది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఈ సర్వేని 2023-25 మధ్య నిర్వహించడం జరిగింది. ఆ సర్వే పేరేంటో మనకు తెలుసుకోవాలి. ఆ సర్వే పేరు పాన్ ఇండియా అసెస్మెంట్ అండ్ మానిటరింగ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్ వల్చర్. ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఈ ఆల్ ఇండియా సర్వే 4 క్రిటికల్లీ ఎండేంజర్డ్ వల్చర్ స్పీషీస్ పైన ఫోకస్ చేసింది. 4 తీవ్రంగా అంతరించిపోయే రాబందు జాతులపైన ఫోకస్ చేసింది. ఆ 4 ఏవి ఇందాక తెలుసుకున్నాం కదా, వైట్ రంప్డ్ వల్చర్, ఇండియన్ వల్చర్, స్లెండర్ బిల్డ్ వల్చర్, రెడ్ హెడెడ్ వల్చర్. మరి ఏం చెప్పింది ఈ సర్వే కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈ సర్వేలో ఉన్న పాయింట్స్ మనకు తప్పకుండా ఇంపార్టెంట్. ఆ సర్వే ఏం చెప్పింది అంటే, భారతదేశంలోని 17 స్టేట్లలో 17 రాష్ట్రాలలో ఈ రాబందులు గుడ్లు పెట్టే ప్రదేశాలు 70% తగ్గిపోయాయి. 70% ఆఫ్ నెస్టింగ్ సైట్స్ ఆఫ్ వల్చర్స్ అక్రాస్ 17 స్టేట్స్ డిక్లైన్డ్. ఇక అలానే 60%కు పైగా రాబందుల గుడ్లు పెట్టే ప్రదేశాలు రక్షిత ప్రాంతాల్లోనే ఉన్నాయి. అంటే వీటిని మనం సంరక్షించాల్సి వస్తూ ఉంది. సహజ సిద్ధమైన ప్రదేశాల్లో ఇవి మనకి కనబడటం లేదు. మోర్ దాన్ 60% ఆఫ్ యాక్టివ్ నెస్టింగ్ సైట్స్ ఆఫ్ వల్చర్స్ ఆర్ ఇన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. ఇక ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, 4 క్రిటికల్లీ ఎండేంజర్డ్, 4 తీవ్రంగా అంతరించిపోతా ఉన్న రాబందులు మరి ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి? ఇండియన్ వల్చర్ తీసుకుంటే, ఇండియన్ వల్చరు మధ్యప్రదేశ్, రాజస్థాను, మహారాష్ట్రలో ఉన్నాయి. అక్కడ సుమారుగా అప్రాక్సిమేట్లీ 2758 వల్చర్స్ ఉన్నాయి. ఇక వైట్ రంప్డ్ వల్చర్ తీసుకుంటే హిమాచల్ ప్రదేశ్లో 1890 వల్చర్స్ ఉన్నాయి. ఇక స్లెండర్ బిల్డ్ వల్చర్ తీసుకుంటే అస్సాం ప్రాంతంలో 40 ఉన్నాయట దగ్గర. ఇక
రెడ్ హెడెడ్ వల్చర్ తీసుకుంటే మధ్యప్రదేశ్ రాజస్థాన్లో 50 కంటే తక్కువగా ఉన్నాయి, 50 కంటే తక్కువగా ఉన్నాయి. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇంకొకసారి వల్చర్ అనే కాన్సెప్ట్ వచ్చిందంటే మనం ఇన్నిసార్లు డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో అందుకు ఇదంతా డీటెయిల్గా చెప్పాల్సి వస్తుంది. ఇక అస్సాం అంటేనే గుర్తురావాల్సింది, మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. భారతదేశంలో మొట్టమొదటి వల్చర్ కన్జర్వేషన్ పోర్టల్ని అస్సాంకు చెందిన వి ఫౌండేషన్ అనే సంస్థ లాంచ్ చేసింది. వి ఫౌండేషన్ అనే సంస్థ ఇండియాస్ ఫస్ట్ వల్చర్ కన్జర్వేషన్ పోర్టల్ లాంచ్డ్ బై అస్సాం బేస్డ్ వి ఫౌండేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ గౌహతి యూనివర్సిటీ. భారతదేశంలో ఈ ఒక రాబందులను సంరక్షించడానికి ప్రత్యేకంగా ఒక పోర్టల్ని డెవలప్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి 2026 నాటికి ఇజ్రాయెల్ నుంచి భారత్కు 40,000 లైట్ మెషిన్ గన్స్. ఇండియా ఇజ్రాయెల్ డిఫెన్స్ కోఆపరేషన్. ఇజ్రాయెల్ నుంచి మనము హెరాన్ డ్రోన్స్ని పర్చేస్ చేస్తా ఉన్నామని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. హెరాన్ డ్రోన్స్ ఇప్పుడు 2026 కల్లా ఇజ్రాయెల్ నుంచి మనకు 40,000 లైట్ మెషిన్ గన్స్ని సప్లై చేయబోతోంది. ఇజ్రాయెల్కు చెందిన ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్. ఇవి మెషిన్ గన్స్. మరి ఈ డీల్ ఎప్పుడు కుదిరింది అంటే లాస్ట్ ఇయర్ కుదిరింది డీలు. సో ఎన్ని లైట్ మెషిన్ గన్స్? 40,000. ఇక అలానే ఇజ్రాయెల్కు చెందిన ఈ ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీసు భారతదేశానికి క్లోజ్ క్వార్టర్స్ బ్యాటిల్ కార్బైన్స్ అనే మెషిన్ గన్స్ను కూడా అందించబోతోంది. క్లోజ్ క్వార్టర్స్ బ్యాటిల్ కార్బైన్స్ అనే ఒక రకమైన మెషిన్ గన్స్. వీటిని 1,70,000 యూనిట్స్ అందించాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. ఇందులో ఈ యొక్క 1,70,000 యూనిట్స్లో 60% కాంట్రాక్ట్ని భారత్ ఫోర్జ్ కంపెనీ అందిస్తుంది. మరో 40% కాంట్రాక్ట్ని అదానీ గ్రూపు ఈ ఇజ్రాయెల్కు చెందిన ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ అందించబోతా ఉన్నారు. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ గరుడ శక్తి 2025. ఇది ఇండియా ఇండోనేషియా మధ్య జరిగే ఒక స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్. ఇండియా ఇండోనేషియా మధ్య స్టార్ట్ అయిన స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్, ప్రత్యేక దళాల ఎక్సర్సైజు. ఇది డిసెంబర్ 3న స్టార్ట్ అయింది. డిసెంబర్ 12th వరకు జరుగుతుంది. డిసెంబర్ 12th వరకు. ఎక్కడ స్టార్ట్ అయింది అంటే హిమాచల్ ప్రదేశ్లోని బక్లోహ్ అనే ప్రాంతంలో, హిమాచల్ ప్రదేశ్లోని బక్లోహ్ అనే ఏరియాలో, ఈ బక్లోహ్ అనే ప్రాంతంలో ఉన్న స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ స్కూల్లో ఇది ప్రారంభమైంది. ఇది 10th ఎడిషన్. గుర్తుపెట్టుకోండి, ఎన్నవ ఎడిషన్? 10th ఎడిషన్. ఇది యాన్యువల్ ఎక్సర్సైజ్ అంటే ప్రతి సంవత్సరం జరిగే ఎక్సర్సైజ్. మరి 9th ఎడిషన్ ఎక్కడ జరిగింది అంటే ఇండోనేషియాలో జరిగింది. ఇక నిన్న మనం డిస్కస్ చేస్తున్నాం ఒకటి, ఎక్సర్సైజ్ హరిమావు శక్తి. ఇండియా మలేషియా మధ్య స్టార్ట్ అయిన జాయింట్ ఆర్మీ ఎక్సర్సైజ్, అది కూడా యాన్యువల్ ఎక్సర్సైజ్, ప్రతి సంవత్సరం జరిగే ఎక్సర్సైజ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఫిఫా తొలి శాంతి బహుమతి గ్రహీత డొనాల్డ్ ట్రంప్. ఫుట్బాల్కు చెందిన ఫిఫా ఆర్గనైజేషన్ ఫస్ట్ టైం పీస్ అవార్డుని ప్రజెంట్ చేసింది. ఈ ఫిఫా ఇచ్చిన ఫస్ట్ పీస్ అవార్డు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి ఇక ఫిఫా ప్రెసిడెంట్ వచ్చేసి గియాన్నీ ఇన్ఫాంటినో. ఈ 2026 ఫిఫా వరల్డ్ కప్ 3 కంట్రీస్లో జరగబోతోందని చెప్పేసి తెలుసుకున్నాం కదా. USA, కెనడా, మెక్సికోలో ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా ఫిఫా వరల్డ్ కప్ 2026లో 48 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి, 48 దేశాలు. ఇక మనం ఇంకొక టాపిక్ కూడా డిస్కస్ చేసుకోవాలి. భారతదేశం ర్యాంక్ ఎంత? ఫీఫా ఫుట్బాల్ ర్యాంకింగ్లో భారతదేశ పురుషుల జట్టు ర్యాంక్ ఎంత? ఇండియాస్ మెన్స్ ఫుట్బాల్ టీమ్ ర్యాంక్ 142. గుర్తుపెట్టుకోండి, 142. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన స్వయం నిర్మిత మహిళా బిలియనీర్. వరల్డ్స్ యంగెస్ట్ సెల్ఫ్ మేడ్ ఫిమేల్ బిలియనీర్. ఫీమేల్ బిలియనీర్ అంటే ఏంటి? తనంతకు తానుగా కష్టపడి నిర్మించుకున్న ఆర్థిక సామ్రాజ్యం అని చెప్పవచ్చు. ప్రపంచంలోనే అతిపిన్న వయస్కురాలైన స్వయం నిర్మిత మహిళా బిలియనీర్గా బ్రెజిల్కు చెందిన ఎంటర్ప్రెన్యూర్ నిలిచింది. బ్రెజిల్కు చెందిన లూనా లోప్స్ లారా అనే పారిశ్రామికవేత్త. ఈమె ఏజ్ 29 years. ఈమె నెట్వర్త్, ఈమె ఆర్థిక విలువ, ఈమెకున్న సంపద $1.3 బిలియన్. ఈమె
కల్షి అనే కంపెనీకి కో ఫౌండర్ సహ వ్యవస్థాపకురాలు. ఇక ఇవాల్టి క్వశ్చన్, ఇటీవల ముగిసిన 46th గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సమ్మిట్ ఏ డిక్లరేషన్ని తీసుకొని వచ్చింది? ఇటీవల ముగిసిన 46వ గల్ఫ్ సహకార మండలి శిఖరాగ్ర సమావేశం ఏ ప్రకటనను ఆమోదించింది? మనం డిస్కస్ చేసుకున్నాం. అలానే ఈ యొక్క డిక్లరేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, ఎప్పుడు ఏర్పాటైన సంవత్సరము, దీని హెడ్ క్వార్టర్స్ ఈ కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక నిన్నటి క్వశ్చన్, ఎక్సర్సైజ్ ఎకువెరిన్ 2025 ఇది ఇండియా మాల్దీవ్స్ మధ్య ముగిసిన జాయింట్ ఆర్మీ ఎక్సర్సైజ్ 14th ఎడిషన్ తిరువనంతపురం కేరళలో జరిగింది. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. జనవరి 2026లో పరీక్ష పే చర్చ, గ్లోబల్ ఎనర్జీ లీడర్ సమ్మిట్ 2025 ఒడిషా పూరి, భారతదేశంలో ఫారిన్ యూనివర్సిటీ క్యాంపస్లు, ఆపరేషన్ కవచ్ హైదరాబాద్ పోలీస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 75 వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్, కృష్ణవేణి సంగీత నీరాజనం ఫెస్టివల్ విజయవాడ ఆంధ్రప్రదేశ్, ఆర్బీఐ నుంచి స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ హోదా పొందిన తొలి పేమెంట్స్ బ్యాంక్ ఫినో పేమెంట్స్ బ్యాంక్, యూపీఐ ఆమోదం కోసం మరో 8 దేశాలతో ఇండియా డిస్కషన్స్, తీవ్రంగా అంతరించబోతున్న 6 రాబందులను విడుదల చేయనున్న బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ అస్సాంలో విడుదల చేయబోతా ఉంది. 2026 నాటికి ఇజ్రాయెల్ నుంచి ఇండియాకు 40,000 లైట్ మెషిన్ గన్స్, ఇండియా ఇండోనేషియా ఎక్సర్సైజ్ గరుడ శక్తి 2025, ఫిఫా ఫస్ట్ పీస్ ప్రైజ్ అవార్డు విన్నర్ డొనాల్డ్ ట్రంప్, ప్రపంచంలోనే యంగెస్ట్ సెల్ఫ్ మేడ్ ఫీమేల్ బిలియనీర్ బ్రెజిల్కు చెందిన లూనా లోప్స్ లారా. ఇవాల్టి క్వశ్చన్. దట్స్ ఇట్. These are today's current affairs. We'll meet you next time and thank you everyone.